హాయ్ ఫ్రెండ్స్, మీరెందుకు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు? ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు? ఎందుకంటే మీరు మంచివాళ్ళు కాబట్టి. మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మంచిగా ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి, అందరినీ గౌరవించాలని చెప్పి పెంచుతారు. అలాగే చాలామంది మంచి వాళ్ళే కష్టాలు పడతారు, ఎక్కువగా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతారు అని అనుకుంటారు. కానీ మంచివాడు ఎప్పుడు ఈ సమాజానికి చెడ్డవాడే అవుతాడు. మంచి వ్యక్తి ఎప్పుడూ సర్దుకుపోతూనే ఉంటాడు. మంచి వాళ్ళలాగే ఈ సమాజంలో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, బ్యాడ్ బాయ్స్ లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది. వీళ్ళకి కష్టం అనేది రాదు. వీళ్ళు ఎప్పటికీ సర్దుకుపోరు. వీళ్ళు సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒక రాజులానే బతుకుతారు. ఈ వీడియో ద్వారా నేను బ్యాడ్ బాయ్గా మారమని చెప్పడం లేదు, కానీ ఈ రూల్స్ మీ జీవితాన్ని కింగ్లా మారేలా చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. బ్యాడ్ బాయ్ అనే పదానికి సొసైటీలో చాలా అర్థాలున్నాయి, కానీ ఇది ఒక నెగిటివ్ ట్యాగ్ కాదు. ఇన్స్టెడ్ ఇది ఒక మైండ్ సెట్, ఒక యూనిక్ వే ఆఫ్ థింకింగ్ అండ్ లివింగ్. బ్యాడ్ బాయ్ అంటే ఎవరు? రూల్స్ని ఫాలో చేయనివారు, సెల్ఫిష్గా కనిపించేవాళ్ళు, లేదంటే ఫియర్లెస్గా ఛాలెంజ్ చేసేవాళ్ళు. లెట్స్ బ్రేక్ ద స్టెరియోటైప్. బ్యాడ్ బాయ్ అనేది ఒక రెబెల్ మెంటాలిటీ, కానీ దాని వెనుక కరేజ్ ఉంది, బోల్డ్ డెసిషన్స్ ఉన్నాయి. బ్యాడ్ బాయ్ లక్షణాలు. 1. కాన్ఫిడెన్స్, అతని సూపర్ పవర్. బ్యాడ్ బాయ్స్ ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉంటారు. మన చుట్టూ చాలా మందికి సెల్ఫ్ డౌట్ ఉంటుంది, కానీ బ్యాడ్ బాయ్ ఎప్పుడు ఎస్ ఐ కెన్ అనే యాటిట్యూడ్తో ముందుకు సాగుతాడు. ఉదాహరణగా, ఒక విద్యార్థి అందరికంటే కాన్ఫిడెంట్గా మాట్లాడితే అందరూ అతని కంటెంట్ కన్నా అతని మాటల్ని నమ్ముతారు. కాన్ఫిడెంట్ అంటే పూర్తిగానూ తెలిసి ఉండడం కాదు, ప్రయత్నించడానికి కావాల్సిన ధైర్యమే కాన్ఫిడెన్స్. 2. ఇండిపెండెన్స్, అతని లైఫ్ స్టైల్. బ్యాడ్ బాయ్స్ ఎవరిపైనా ఆధారపడరు. వాళ్ళ డెసిషన్స్కి వాళ్ళే బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఉదాహరణగా, బహుశా మీకు టోనీ స్టార్క్ గుర్తుండే ఉంటాడు. అతను తన సొంత ఐడియాలతో, తన యూనిక్ విజన్తో తన ప్రపంచాన్ని మార్చడానికి ముందడుగు వేశాడు. అతని డెసిషన్స్కి ఎప్పుడూ ఇతరులపై ఆధారపడలేదు. ఆలోచనల్లో, చర్యల్లో స్వతంత్రంగా ఉండండి. మీ డెసిషన్స్ మీరే తీసుకోవాలి. 3. రిస్క్ టేకింగ్, అతని సెకండ్ నేచర్. బ్యాడ్ బాయ్స్ ఎప్పుడూ రిస్క్ తీసుకుంటారు. సొసైటీ ఎంత సేఫ్గా ఉండమన్నా వాళ్ళు నమ్మే పనులు చేయడానికి ముందుకు వెళ్తారు. ఉదాహరణగా, థింక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ ఎలాన్ మస్క్. అతను డేర్ టు డ్రీమ్ బిగ్ మరియు ఇప్పుడు ప్రపంచంలో ఒక ఐకాన్గా నిలిచాడు. రిస్కులు లేకుండా నిజమైన విజయానికి మార్గం లేదు. 4. ఎమోషనల్ కంట్రోల్, అతని వెపన్. బ్యాడ్ బాయ్స్ ఎప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుతారు. పానిక్ చేయడం లేదా ఓవర్ రియాక్ట్ చేయడం వాళ్లకు అలవాటు కాదు. ఉదాహరణగా, MS ధోని క్రికెట్లో టఫెస్ట్ మూమెంట్లో కూడా ఆయన కూల్గా, కంపోజ్డ్గా ఉంటారు. ప్రతి పనిలోని కూల్గా మరియు కంపోజ్డ్గా ఉండండి. బ్యాడ్ బాయ్ రూల్స్. రూల్ నెంబర్ 1. మీరు ఎవరో చేసిన తప్పుకి ఎప్పుడూ సారీ చెప్పకండి. మీ ఐడెంటిటీ మీ ఆస్తి. మీ యూనిక్నెస్ను ఎప్పుడూ కోల్పోవద్దు. ఒక బ్యాడ్ బాయ్ తన యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్ని డిఫెండ్ చేస్తాడు. మీ యూనిక్ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తగ్గవద్దు. రూల్ నెంబర్ 2. బ్రేక్ ద రూల్స్ విత్ ఏ పర్పస్. రూల్ అంటే లిమిటేషన్ కాదు, ఒక గైడ్ బుక్. ఉదాహరణగా, స్టీవ్ జాబ్స్ ట్రెడిషనల్ బిజినెస్ రూల్ని ఛాలెంజ్ చేసి యాపిల్ను క్రియేట్ చేశారు. రూల్స్ బ్రేక్ చేయాలంటే దానికి ఒక మంచి ఉద్దేశం ఉండాలి. రూల్ నెంబర్ 3. మీ తప్పుల్ని మీరు అంగీకరించండి. బ్యాడ్ బాయ్స్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్ యాజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్. ఒక బ్యాడ్ బాయ్ ఫెయిల్ అయితే అతను బ్లేమ్ చేసే బదులు కొత్త పాఠాలు నేర్చుకుంటాడు. యాక్సెప్ట్, లెర్న్ అండ్ మూవ్ ఆన్. రూల్ నెంబర్ 4. ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ బ్యాడ్ బాయ్కి కంపల్సరీ రూల్. మిమ్మల్ని మీరు గౌరవిస్తే సమాజం కూడా మీకు గౌరవం ఇస్తుంది. రూల్ నెంబర్ 5. రిస్క్ తీసుకోవడంలో వెనకాడవద్దు. వితౌట్ రిస్క్ లైఫ్ బికమ్ డల్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఫియర్లెస్గా ముందుకు సాగండి. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఫియర్లెస్గా సొసైటీని చేంజ్ చేశారు. ఫ్రెండ్స్, బ్యాడ్ బాయ్స్ అనేది ఫియర్లెస్, బోల్డ్ లైఫ్ స్టైల్ గురించి. మన అందరిలోని ఒక బ్యాడ్ బాయ్ మెంటాలిటీ ఉంది. నిజమైన బ్యాడ్ బాయ్ అంటే కరేజ్, సెల్ఫ్ రెస్పెక్టింగ్, పర్పస్ఫుల్ ఇండివిజువల్. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి.
ఇండిపెండెంట్గా ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తగా రిస్కులు తీసుకోండి. ప్రతి పరిస్థితిలోనూ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఈ మార్గాలు మీకు ఫియర్లెస్గా జీవించడానికి సహాయం చేస్తాయి. మీరు మీ జీవితానికి కింగ్లా ఉండండి. మీ గమ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీ స్నేహితులకి షేర్ చేయండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.